కాంతమ్మ తన ఇద్దరు కొడుకులు వాసు రవిలకి పెళ్లి చేసి తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంది. చాలా రోజులుగా వాళ్లకి సంబంధాలు చూస్తూ ఉంది. కాని సరైన సంబంధం కుదరలేదు. ఒకరోజు కాంతమ్మ ఇంటికి పక్కూరి రామయ్య వస్తాడు. నమస్కారం రామయ్య గారు, మీరిలా వస్తారని నేను అస్సలు ఊహించలేదు. బావున్నారా? బావున్నానమ్మా. మీరు బావున్నారు కదా? ముఖ్యమైన విషయం మాట్లాడడానికి నేను ఇక్కడికి వచ్చాను. చెప్పండి రామయ్య గారు, మీరు చెప్పేది పూర్తయ్యాక నేను కూడా మీతో ఒక విషయం చెప్పాలి. అయితే సరాసరి అసలు విషయంలోకి వచ్చేస్తాను. మా అమ్మాయి సౌమ్యకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. చుట్టుపక్కల మాకు తగిన వాళ్ళు మీరే. అందుకే మీతో సంబంధం కుదుర్చుకుందామని వచ్చాను. చాలా సంతోషమండి. నేను కూడా మా వాడికి అమ్మాయిని చూస్తున్నాను. ఇంతలో మీరే ఇంటికొచ్చేశారు. అయితే చాలా సంతోషం తల్లి. రేపొకసారి మీరు మా ఇంటికొచ్చి అమ్మాయిని చూసుకుంటే ముహూర్తాలు పెట్టించేస్తాను. మీ అమ్మాయి సౌమ్యని నేను చూశానండి. చాలా లక్షణమైన పిల్ల. నాకు నచ్చింది. కాని మీతో మాట్లాడే సమయం రాలేదంతే. అందుకే రాలేకపోయాను. వీలు చూసుకొని నేనే మీ దగ్గరికి రావాలనుకున్నాను. ఇంతలో మీరే వచ్చేశారు. పెళ్లి చూపులొద్దండి. ఇక వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. అప్పుడు పెళ్లి జరిపించేద్దాం. చాలా సంతోషం. ఇక పెళ్లిలో కలుద్దాం. అలా పెళ్లి చూపులు లేకుండానే పెళ్లి ఖాయం చేసేసింది కాంతమ్మ. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లికి చాలామంది జనమొస్తారు. అందరి మొహంలో నవ్వు. కాని పెళ్లికొడుకు వాసు మొహంలో మాత్రం అదుండదు. ఇక పెళ్లి కూతురు చుట్టూ చాలామంది అమ్మాయిలు అందంగా నవ్వుతుంటారు. వాళ్లని చూసి సౌమ్య కూడా ఆనందంలో సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ముహూర్తం సమయం దగ్గర పడింది. ఒరే వాసు, ఇక తాళి కట్టరా. కడతాడులేమ్మా. అలా అబ్బాయిని తొందర పెడితే ఎలాగా? నువ్వు నిదానంగా కట్టు బాబు. అలా అందరూ చెప్తూ ఉండగా వాసు తాళిని తీసుకుని సౌమ్య మెడలో కట్టడానికి చూస్తాడు. అందరూ నవ్వుతూ చూస్తుంటారు. కాని అందరూ అనుకున్నట్టుగా కాకుండా వాసు ఆ తాళిని సౌమ్య వెనుక ఉన్న కాంచన మెడలో కట్టాడు. అది చూసి అందరూ షాక్ అయ్యారు. కాంతమ్మ అయితే కోపంతో ఊగిపోతుంది. ఒరే వెధవా, నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా? ఇదేం పిచ్చి పనిరా? ఏంటి బాబు నువ్వు చేసిన పనేంటసలు? ఇలా ఎవరైనా చేస్తారా? అందరి ముందు నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు కదా. నీకిది న్యాయమేనా? రే దరిద్రుడా, నా కడుపున చెడబుట్టావు కదరా. ఆపమ్మా, ఇక చాలా అప్పు. అలా అరవకు. నేనేమైనా చిన్నపిల్లాన్ననుకుంటున్నావా? ఇది నా జీవితం కదా, నా పెళ్లి కదా. నన్నొక్క మాట అడిగి చెయ్యాలని తెలీదా నీకు? నా ప్రమేయం లేకుండానే అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామనుకున్నావు. కానీ నేను ప్రేమించిన అమ్మాయి గురించి తెలుసుకోవాలని నీకు అనిపించలేదు కదా? ఏంటి, నువ్వు ప్రేమించావా? ఎవరిని ప్రేమించావురా? ఇదిగో ఈ కాంచనని ప్రేమించాను. ఇద్దరం ప్రేమించుకున్నాం. ఆ విషయం నీకు చెప్పాలనుకునే సమయానికి నువ్వు నాకు సంబంధం చూశావు. నాకు సౌమ్య నచ్చింది. అలాంటి అమ్మాయి ఇంకెక్కడా దొరకదురా. నా కోడలిగా ఉంటే సౌమ్య ఉండాలనుకున్నాను. ఇప్పుడు నేనేం చెయ్యను? దేవుడా, నాకెందుకయ్యా ఇలాంటి పరీక్ష పెట్టావు? అని కాంతమ్మ అంటుండగా అప్పుడే అక్కడికి వాసు తమ్ముడు రవి వస్తాడు. రవిని చూడగానే కాంతమ్మకి ఒక చక్కని ఆలోచనొచ్చింది. వెంటనే, నాన్న రవి, సౌమ్య నా ఇంటి కోడలవ్వాలి. వెళ్ళి తాళి తీసుకుని సౌమ్య మెడలో కట్టు. ఈ ఇంటి పరువుని నిలబెట్టు. అలాగే అమ్మా. అలా రవి మరో తాళి తీసుకుని అందరి సమక్షంలో సౌమ్య మెడలో తాళి కట్టాడు. అందరూ చూస్తుండగానే కాంతమ్మ ఇద్దరు కొడుకులు వాసు రవిల పెళ్లి ఘనంగా జరిగిపోతుంది. ఇక పెళ్లైన తరువాత కొత్త కోడళ్ల రాకతో ఆ ఇల్లు మెరిసిపోతుంది. కాంతమ్మ మాత్రం తనకి జరిగిన అవమానాన్ని భరించలేకపోతుంది. ఆ రోజు రాత్రి, అత్తయ్యా, అత్తయ్యా, భోజనం చేద్దురు రండత్తయ్యా. ఇదిగో అమ్మాయి, నీది ఊరే కదా. అసలు నువ్వు మా ఇంటి చుట్టుపక్కలకే రావు కదా. అలాంటి నిన్ను మావాడెలా ప్రేమించాడు? ఇద్దరూ ఎలా మాట్లాడుకున్నారు? ఆయనింట్లో అస్సలుండడు. ఆ విషయం మీకు తెలీదత్తయ్యా. రోజూ నా దగ్గరికి వచ్చి నన్ను చూడందే ఆయనకి మనసుండదు. పాపం, ఆయనకి పెళ్ళని తెలిసి ఎంత బాధపడ్డానో. నేను కూడా ఆయన ఇంక నన్ను మర్చిపోతారని అనుకున్నాను. కాని నాపై పెంచుకున్న ప్రేమ చావలేదు. నా ప్రేమే గెలిచింది. కాంచన అలా చెప్తుంటే కాంతమ్మకి ఎక్కడలేని కోపం తన్నుకొస్తుంది. వెంటనే తన దగ్గరగా ఉన్న పాత్రలు తీసి విసిరి కొడుతుంది.
ఏంటత్తయ్యా ఏమైంది? చూడమ్మా, నువ్వలా పిలుస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది. చేసిన నిర్వాకం అంతా చేసేసి ఏమెరుగని దానిలా మళ్ళీ పెళ్లికెందుకొచ్చావు? నువ్వు రాకుండా ఉండుంటే వాడు సౌమ్యని చేసుకునేవాడు కదా. నీ వల్ల నా కుటుంబం పరువు మొత్తం పోయింది. 10 మందిలో నేను తలదించుకున్నాను. అది కాదత్తయ్యా. ఇక చాలమ్మా చాలు, వెళ్ళి ఆ పనులేంటో చూడు. అలాగే అత్తయ్యా. అలా కాంచన తన పనుల్లో తాను మునిగిపోయింది. కాంచన అలా వెళ్ళగానే కాంతమ్మని సౌమ్య పిలుస్తుంది. సౌమ్య పిలిచేసరికి పరుగు పరుగున తన గదిలోకి వెళ్ళింది కాంతమ్మ. ఏంటమ్మా ఏమైంది? చూడండత్తయ్యా, నాకు మెడ పట్టేసినట్టుంది. కాస్త నా మెడ భాగంలో మసాజ్ చేస్తారా? అదిగోండి, ఆ కొబ్బరి నూనె తీసుకొని కాస్త నిదానంగా మసాజ్ చేయండి. అది కాదమ్మా, అవతల నాకు చాలా పనులున్నాయి. అయ్యో, అవన్నీ తర్వాత చూసుకుందరు. ముందైతే నాకు ఈ పని చేసి పెట్టండి. వేరే దారి లేక కాంతమ్మ అక్కడున్న కొబ్బరి నూనె తీసుకుని సౌమ్య మెడపై మసాజ్ చేయటం మొదలెడుతుంది. మరోవైపు కాంచన మంచి రుచికరమైన భోజనం చేసి అందరికీ వడ్డిస్తుంది. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే కాంచన నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులేస్తుంది. ఇక పూజలు చేస్తుండగా చాలా రోజుల తరువాత నన్ను నేనే చూసుకున్నట్టుంది. ఆ రోజుల్లో నేను కూడా ఇంతే, ఇలా ఉదయాన్నే పూజలు చేసేదాన్ని, కల్లాపి చల్లి ముగ్గులేసేదాన్ని. అలా చేయటం నాకెంతో ఇష్టం. అత్తయ్యా, నిన్న మీరెందుకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు? భోజనం కూడా సరిగ్గా చెయ్యలేదు. అదంతా నీకెందుకమ్మా? నా గురించి పట్టించుకోకు. వెళ్ళి మీ ఆయనకేం కావాలో చూడు. కాంతమ్మ అలా అంటుండగా ఇంతలో సౌమ్య తన గదిలో నుండి కేకలు వేస్తుంది. వెంటనే అక్కడికి వెళ్తుంది కాంతమ్మ. మళ్ళీ ఏమైందమ్మా? అత్తయ్యా, నాకు తలనొప్పి ఎక్కువగా ఉంది. ఉదయాన్నే కాఫీ తాగకపోతే అస్సలు రోజు గడిచినట్టే ఉండదు. వెళ్ళి నాకొక కాఫీ తీసుకురండి. ఇప్పుడే తీసుకొస్తానమ్మా, ఉండు అంటూ కాంతమ్మ చకచకా వంటగదిలోకెళ్ళి తన కోడలు సౌమ్య కోసం వేడివేడి కాఫీ తీసుకొస్తుంది. ఆ కాఫీని తాగుతూ సౌమ్య, ఆహా అత్తయ్య, ఎంత బావుందో, చాలా చాలా బావుంది. బావుంది కదా, తాగమ్మా తాగు. నిన్నేరి కోరి కోడలిగా చేసుకున్నానుగా, నాకిలాగే కావాలి. ఏంటత్తయ్య గొనుగుతున్నారు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఇక సౌమ్య స్నానం చేసి మోడ్రన్ బట్టలు వేసుకుని ఇంటి నుండి బయటకొస్తుంది. అది చూసి కాంతమ్మ షాక్ అవుతుంది. ఏంటమ్మా ఆ బట్టలేంటి? ఇలా వెళ్తే అందరి చూపు నీపైనే ఉంటుంది. కాస్త మంచిగా చీర కట్టుకుని వెళ్ళొచ్చు కదా. ఏంటత్తయ్యా మీరు? మీలాంటి వాళ్లే చాలామంది ఆడవాళ్లు వాళ్ల మనసులోని కోరికల్ని చంపుకుంటున్నారు. పెళ్ళయ్యాక కట్టుబొట్టు మార్చాలంటారు. అలా మార్చితే ఈ ప్రపంచమేమైనా మారుతుందని మీరనుకుంటున్నారా? చాలామంది మహిళల ఆశలు కట్టుకునే బట్టల దగ్గరే నలిగిపోతున్నాయి. స్వేచ్ఛగా బతకటం తప్పు కాదు కదా. నీ ఇష్టమమ్మా, నువ్వెలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు. అలా కాంతమ్మ చెప్పిన తరువాత సౌమ్య బయటకెళ్తుంది. కాసేపటికి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. వస్తూ వస్తూ చాలా చిరాకు పడుతుంది. ఏంటత్తయ్యా, ఆడవాళ్లని ఈ ఊరి మగవాళ్ళెప్పుడూ చూడలేదా? కుక్కల్లా వెంటపడుతున్నారు వెధవలు. వాళ్లకి సంస్కారమే లేదు. నువ్వలాంటి మోడ్రన్ బట్టలు వేసుకోకుండా ఉండుంటే వాళ్ళు నీ వెంటపడేవాళ్లు కాదు కదా. అలా కాంతమ్మ చెప్తుండగానే ఇక లక్షణంగా చీర కట్టుకుని వచ్చి తన అత్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంది కాంచన. అత్తయ్య, ఈరోజు ఏం కూర వండమంటారు? నీ ఇష్టం కాంచన. అలాగే అత్తయ్య. అలా కాంచన వంటగదిలోకెళ్ళి వంట చేయటం మొదలెడుతుంది. సౌమ్య మాత్రం తన గదిలోకెళ్ళి కాళ్ల నొప్పి అంటూ ఇబ్బంది పడుతూ ఉంది. అత్తయ్య, నాకు కాళ్లు బాగా నొప్పెడుతున్నాయి, కాస్త కాళ్లు పట్టండి. ఏంటమ్మా, అత్త దగ్గర కాళ్లు పట్టించుకుంటావా? నేను మీ బిడ్డలాంటి దాన్నే కదా అత్తయ్యా. మీ కూతురికి నొప్పెడితే కాళ్లు పట్టరా? అవేం ఆలోచించకండి, వచ్చిన కాళ్లు పట్టండి. ఇక గత్యంతరం లేక కాంతమ్మ తన కోడలు సౌమ్య కాళ్లు పట్టటం మొదలెడుతుంది. చాలాసేపు కాళ్లు పట్టిన తరువాత అక్కడికి వాసు వస్తాడు. సౌమ్య కాళ్లు పడుతున్న కాంతమ్మని చూసి, ఏంటమ్మా నువ్వు ఇలా చేస్తున్నావేంటి? ఒరే రవి, రవి! ఏంటన్నయ్యా? చూడు, అమ్మ దగ్గర కాళ్ళు పట్టించుకుంటుంది. ఇది చూడ్డానికా మనముంది? ఏంటి సౌమ్య, అమ్మ దగ్గర కాళ్ళు పట్టించుకుంటున్నావు? అందులో తప్పేముంది? అత్తయితే కాళ్ళు పట్టకూడదా?
ఆ మాట వినగానే రవి ఒక్కసారిగా కోపంతో సౌమ్యని లాగిపెట్టి ఒక్కటిస్తాడు. మా అమ్మ నిన్ను ఏరి కోరి కోడలిగా చేసుకుంది, కానీ నువ్వు దాన్ని అలుసుగా తీసుకుని తననిలా ఇబ్బంది పెడితే ఊరుకోను. అవసరమైతే నీకు విడాకులైనా ఇస్తాను గాని నీలాంటి దాంతో కాపురం చెయ్యను. అవతల కాంచనా వదినని చూడు, ఎంత సంస్కారం, ఎంత వినయం, పెద్దల్నెంత గౌరవిస్తుంది, ఎవ్వరినీ బాధ పెట్టేటట్టు మాట్లాడదు. ఒరేయ్ బాబూ, ఆగరా. నువ్వుండమ్మా. ఆ రోజు తాళి కట్టమని చెప్పకుండా ఉండుంటే ఈ పాటికెవరైనా తాళి కట్టేవాళ్ళా? ఆ రోజే నీ పరువు మొత్తం పోయేది. నలుగురిలో నీ పరువు పోకూడదని మా అమ్మ చేసిన తప్పుకు నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది. అలాంటి మనిషిని ఇలా ఇబ్బంది పెట్టాలని నీకెలా అనిపించింది? రవి అలా అంటుంటే సౌమ్యకి తను చేసిన తప్పేంటో తెలుస్తుంది. ఇక అప్పుడే అక్కడికి కాంచన వస్తుంది. భోజనాలు సిద్ధమయ్యాయి, ఇక అందరూ తినండి, రండి. అక్క, ఈ పూట నేను భోజనాలు వడ్డించనా? అలాగే సౌమ్య, నువ్వే వడ్డించు. అలా సౌమ్యలో మార్పు రావడంతో కాంతమ్మ సంతోషిస్తుంది. ఇక ఆ కుటుంబంలో ఏ సమస్య రాకుండా అందరూ ఆనందంగా జీవిస్తారు. కాంతమ్మకి రుచికరమైన వంటలు తినటమంటే చాలా ఇష్టం. ధనవంతురాలవడంతో తనకి నచ్చిన హోటల్ నుండి నచ్చిన వంటకాలు తెప్పించుకొని తింటుంది. అయినా సంతృప్తి చెందదు. అలా ఒకరోజు తన భర్త రంగయ్య ఇలా అంటాడు. ఏటి కాంతమ్మా, రోజు నిన్ను చూస్తున్నాను, రోజు ఒక వంటకం తెప్పించుకొని తింటున్నావు. అసలు నువ్వేం తినాలనుకుంటున్నావు? ఏం కావాలి నీకు? ఏం తిన్నా నా నోటికి రుచి సరిపోవట్లేదు. అలా హోటల్ నుండి తెప్పించుకొని తినటం ఎందుకు చెప్పు? నీకోసం రుచిగా వండి పెట్టడానికి మన కోడలు కాంచనుందిగా. తను ఏ వంట చేసినా చాలా బాగుంటుంది. ఏం వంటో ఏంటో, ఆకుకూరలు చేస్తే అందులో ఉప్పు కారం సరిగ్గా వెయ్యదు. ఇంకా చాలా వరకు కూరల్ని మాడ చేస్తుంది. సరైన రుచే ఉండదు. కాంచన చేసే వంటలు తినలేక నేను హోటల్ నుండి తెప్పించుకుంటున్నాను. అరే, ఆ విషయం నాతో చెప్పొచ్చుగా. ఇన్నాళ్ళు ఎందుకు దాచావు? మీ నోరు ఊరికే ఉండదుగా, ఏదో ఒకటి బాగుతూనే ఉంటారు. నేను చెప్పే విషయాలు కోడలి చెవిలో ఊదారనుకోండి, ఇక నా సంగతి అంతే. అది కాదు కాంతమ్మా, ఇలా బయట నుండి భోజనం తెప్పించుకొని తింటుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది కదా. అలా రంగయ్య కాంతమ్మ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి కాంచన వచ్చింది. చాలా సంతోషంగా వస్తున్న కాంచనని చూసిన కాంతమ్మ, ఏంటమ్మా, మళ్ళీ వంటలో ఏదైనా కొత్త ప్రయోగం చేస్తున్నావా ఏంటి? అలా సంతోషపడుతూ వస్తున్నావు? అరే ఏంటత్తయ్యా మీరు ఇలా సరదాగా మాట్లాడుతూనే ఉంటారా? సరేగాని మీకోసం నేను వేడి వేడి పాయసం చేశాను, మీకిష్టం కదా? అవునమ్మా, పాయసం అంటే నాకు చాలా ఇష్టం. కోడలెంతో ఆశగా చేసింది, వెళ్ళి తినవే. తింటానండి, అక్కడికి వెళ్తేనే కదా అది పాయసమో పానకమో తెలిసేది. ఈ రోజు నన్ను నువ్వే కాపాడాలి దేవుడా, గోవిందా గోవింద అనుకుంటూ పాయసం తినడానికి వెళ్తుంది కాంతమ్మ. ఇక గ్లాసు నిండా వేడివేడి పాయసం ఇస్తుంది కాంచన. అది చూడగానే కాంతమ్మకి భయం పట్టుకుంది. ఏంటమ్మా, పాయసమేంటిలా నల్లగా ఉంది? అత్తయ్యా, మీకోసం పాలు తేనె వేసి పాయసం చేశాను. అలాగే అందులో జీడిపప్పు కూడా వేశాను. కాకపోతే పాయసం చేస్తున్నప్పుడు అడుగు కాస్త మాడిందంతే. ఏవండి ఏవండి, తొందరగా ఇలా రండి. ఏంటి అలా అరిచావు? ఏం జరిగిందో ఏంటోనని భయపడి సచ్చాను. ఏంటలా గావు కేక పెట్టావు? ఏమైంది ఇప్పుడు? ఇదిగోండి మన కోడలు ప్రేమగా చేసిన పాయసం, కాస్త తీసుకోండి. నాకిప్పుడే వద్దులేవే, నువ్వు తాగిన తర్వాత తాగుతాలే. అస్సలు ఒప్పుకోను. మీరు పాయసం తాగాకే నేను తాగుతాను. పోనీ మీరే తాగండి మావయ్య, తర్వాత అత్తయ్య పాయసం తాగుతారులే. ఇక గత్యంతరం లేక కాంచన ఇచ్చిన పాయసం తాగాడు రంగయ్య. అలా పాయసం తాగిన కాసేపటికే రంగయ్య కడుపులో గుడగుడ మొదలైంది. ఓరి నాయనో, ఈరోజు నా పని అయిపోయేలా ఉంది కదా తండ్రి. ఏంటండి, నోట్లో నుండి కాకుండా కడుపులో నుండి అరుపులు వినిపిస్తున్నాయి? నువ్వు ఆగవే తల్లి, మీ ప్రయోగాలకు నేను బలైపోతున్నా అంటూ పరుగు పరుగున వాష్రూమ్కెళ్ళాడు. అక్కడికెళ్లిన తరువాత కాసేపటికి నీరసంగా మారి బయటకొస్తాడు. తన భార్య కాంతమ్మ మొహం చూసి వెంటనే మరోసారి వాష్రూమ్కెళ్లి తలుపేసుకుంటాడు. అలా వెళ్ళటం రావటం అది చూసిన కాంతమ్మ,
అమ్మా కాంచనా, నీ పాయసం చాలా బాగున్నట్టుంది. అందుకే మావయ్య పరిస్థితి ఇలా తయారైంది. అత్తయ్యా, మీరు రుచి చూడలేదు కదా? వద్దమ్మా వద్దు. మీ మావయ్యలాగా పరిగెత్తడానికి నాకు ఓపిక లేదు తల్లి. సరే అత్తయ్యా, ఇవాళ ఏం వంట చేయను మరి? వంటేం చెయ్యకమ్మా. ఈరోజు నేను బయట నుండి భోజనం తెప్పించుకుంటాలే. అలా కాంతమ్మ ఆ రోజు కూడా బయట నుండే వంటలు తెప్పించుకుంది. ఇక అన్నీ ముందర పెట్టుకుని తింటుండగా కాంతమ్మకి పక్కింటి నుండి అద్భుతమైన వాసనొస్తుంది. పక్కింటి వంటగది నుండి వచ్చే వాసనకు కాంతమ్మ తనను తానే మైమరచిపోతుంది. ఏవండి, నేను పక్కింటి వరకు వెళ్ళొస్తాను. కాంచనడిగితే పని మీద బయటికెళ్ళానని చెప్పండి. అట్టాగేలేవే, ఎల్లిరా. వచ్చేటప్పుడు నా కోసం తినడానికి ఏదైనా తీసుకురా. అబ్బా, తెస్తాన్లేండి. అలా కాంతమ్మ పక్కింటికొస్తుంది. అక్కడికొచ్చి చూడగా గుమగుమలాడే వంటకాలన్నీ సిద్ధంగా ఉంటాయి. ఆ ఇంటి కోడలు రమ్య తన అత్త వసంతకి వడ్డిస్తూ ఉంది. అత్తయ్యా, ఇంకొంచెం వేసుకోండి, ఇది చాలా బాగుంటుంది చూడండి. అబ్బా చాలమ్మా, ఇంకా ఎక్కువగా తినలేకపోతున్నాను. తినండి అత్తయ్యా, మీకోసమే ఇవన్నీ చేశాను. అలా తినకుండా ఉంటే ఎలా? పక్కింటి అత్త కోడళ్ళని చూసి చాలా సంతోషించింది కాంతమ్మ. ఇక వాళ్ల వద్దకి వెళ్లగానే వసంత బాగా మాట్లాడుతుంది. సమయానికొచ్చావు కాంతమ్మ. నా కోడలు వేడివేడి వంటలు చేసింది, కాస్త తిను. అరే, నేనిప్పుడే ఇంటి దగ్గర తినొస్తున్నానే. పర్వాలేదులే, ఇంకోసారి తినొచ్చు కదా. ఏవండి, నేను పల్లెటూరి రకంగా వంటలు చేస్తాను, మీకు పర్వాలేదా? అయ్యో, పర్వాలేదమ్మా. ఎందుకలా అడుగుతున్నావు? అంటే మీరు ధనవంతులని మా అత్తయ్య చెప్పింది. మీరన్నీ ఖరీదైన వంటలే తింటారంట కదా. అరే, ఏం తిన్నా ఎలాంటివి తిన్నా అవన్నీ చేరేది కడుపులోకే కదమ్మా. చాలా బాగా చెప్పావు కాంతమ్మ. నా కోడలు పల్లెటూరి నుండొచ్చింది. తనకి పల్లెటూరి రకంగా వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. నువ్వోసారి నా కోడలి వంట తిన్నావంటే మళ్ళీ మళ్ళీ తినాలంటావు. అలా ఉంటాయి రమ్య చేసే వంటలు. అవునా? అయితే ఒకసారి తినాల్సిందే. ఇదిగో వడ్డిస్తున్నాను, తినండి అంటూ రమ్య వడ్డించింది. ఇక కాంతమ్మ యుద్ధానికి వెళ్లే సైనికుడిలా కూర్చొని తినటం మొదలెట్టింది. రమ్య అలా వడ్డిస్తూ ఉంటే కాంతమ్మ ఎవ్వర్నీ లెక్క చేయకుండా తింటూనే ఉంటుంది. కాంతమ్మని చూసి వసంత, రమ్యలు ఆశ్చర్యపోతారు. అయోమయంగా ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. అదేంటి కాంతమ్మ, ఇందాకే తిన్నానన్నావు, మళ్ళీ ఇలా తింటున్నావేంటి? అంటే మీ ఇంట్లో తింటున్నానని మీకప్పుడే అలసైపోయానా? ఇక నేనెళ్తాను, మా ఇంటికి వెళ్ళిపోతాను. అయ్యయ్యో, మా అత్తయ్య తమాషాకలా అన్నారండి, మీరు తినండి. అలా రమ్య కొసరి కొసరి వడ్డిస్తుంటే కాంతమ్మ కడుపు నిండా తింటుంది. ఇక సంతృప్తిగా తిన్న తరువాత తన ఇంటికి చేరుకుంది. కాంతమ్మ మొహంలో ఏదో తెలియని ఆనందం, ఏదో సాధించాననే తపన రంగయ్యకు కనిపించాయి. ఏంటే హుషారుగా ఉన్నావు, బాగా తిన్నట్టున్నావు. నా గురించి మర్చిపోయావా ఏంటి? అయ్యో, మర్చిపోయానండి, క్షమించండి. ఈసారెళ్ళినప్పుడు మీకు కూడా తీసుకొస్తాలే. ఇంతకీ ఏం తిన్నావేంటి? ఏవండి, ఆ పక్కింటి కోడలు వంటలు అదరగొడుతుంది. ఆహా, ఏం రుచి, ఏం రుచి! మరచిపోయి తిన్నాననుకోండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అయితే ఇకపై రోజు హోటల్ భోజనం తినవనుకుంటా? ఇక అస్సలు తినను. కాంతమ్మ, రంగయ్య మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి కాంచన వచ్చింది. వస్తూ వస్తూ ఒక పళ్ళెంలో బిర్యానీ తీసుకొచ్చింది. ఆ బిర్యానీ నల్లగా ఉంది. అది చూసిన కాంతమ్మ, ఏంటమ్మా, ఈరోజు కాస్త వెరైటీగా బొగ్గులతో బిర్యానీ వండినట్టున్నావు? అరే ఊరుకోండత్తయ్యా, మీరు మీ చమత్కారం. ఇదిగో మీకోసమే బిర్యానీ చేసుకొచ్చాను. వద్దమ్మా, నేను ఈ రోజు నుండి ఒక పూట మాత్రమే తినాలనుకుంటున్నాను. మీ మావయ్యకి కావాలంటే పెట్టు. ఓరి దేవుడో, నన్ను తగిలించావేంటే నువ్వు? అమ్మా కాంచన, నేనిందాకే 2 లీటర్ల నీళ్లు తాగేశాను. ఇక తినలేను. నువ్వు వంట చేసినప్పుడంతా నేనలా 2 లీటర్ల నీళ్లు తాగేస్తుంటాను. అదొక రకం వ్రతంలే. ఏంటి మావయ్య, మీరు కూడా ఇలా చేస్తున్నారు? సర్లేండి, ఆ వ్రతమేదో అయ్యాక చెప్పండి, మీకొక కొత్త వంటకం చేసి పెడతాను. నాకు తెలిసి నేను చచ్చే ముందు రోజు వరకు ఆ వ్రతం చేస్తాననుకుంటానమ్మా. అంతవరకు నువ్వు నా కోసం కొత్త వంటకం చేయాల్సిన పని లేదులే. ఇక నువ్వెళ్ళు. అలా రంగయ్య, కాంతమ్మలు తమ కోడలు కాంచన చేసే వంటలకి భయపడిపోయారు.
ఇక కాంతమ్మ మాత్రం రోజూ పక్కింటికి వెళ్ళి పక్కింటి కోడలు రమ్యతో స్నేహం చేయటం మొదలెట్టింది. అమ్మా రమ్య, ఇవాళ ఏమొండుతున్నావు? ఈరోజు నేను గుత్తి వంకాయ కూర వండుతున్నాను, అలాగే ముద్దపప్పు కూడా చేస్తాను. హబ్బబ్బబ్బబ్బా, ఆ ముద్దపప్పులోకి కాస్త నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని తింటుంటే భలే ఉంటుందనుకో. చాలా రోజులైంది అలా తిని. తొందరగా చెయ్యమ్మా, నేను తిని వెళ్తాను. కాంతమ్మా, ఏంటి ఈ మధ్య నీ కోడలితో కాకుండా నా కోడలితో ఎక్కువ సమయం ఉంటున్నావు? తనకా మాటలు ఈ మాటలు చెప్పి నాపై ఉసిగొలుపుతున్నావా ఏంటి? అయ్యో, నేనెందుకు అలా చేస్తాను చెప్పు? అయినా నీ కోడలు బంగారం, మంచి పద్ధతి గల అమ్మాయి. పల్లెటూరి నుండొచ్చింది కదా, ఆ కట్టుబొట్టు అందంగా ఉంటుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి వసంత. ఇంత రుచిగా వంటలు చేసే కోడలు దొరికింది నీకు. అలా చాలాసేపు వసంతతో రమ్యతో మాట్లాడింది కాంతమ్మ. వంట పూర్తవడంతో ముగ్గురూ కలిసి తింటుంటారు. అప్పుడే అక్కడికి కాంచన వచ్చింది. భోజనం చేస్తున్న తన అత్త కాంతమ్మని చూసి, ఏంటత్తయ్యా, ఇంట్లో మీకేం తక్కువైంది? ఇలా పక్కింటికొచ్చి తింటున్నారు? మనకి కావలసినంత డబ్బుంది. మీరేం కోరితే అది హోటల్ నుండి తెప్పించుకోవచ్చు కదా, ఇలా వీళ్ల దగ్గరికొచ్చి తినటమేంటి? చూడమ్మా, మన దగ్గర ఎంత డబ్బుండే ఏం చేయడానికి చెప్పు. ఇదిగో ఈ రమ్యలాగా రుచిగా చేసేవాళ్లు లేరుగా. రోజు నేనిక్కడికొచ్చి రమ్య చేసే భోజనం తింటున్నాను. నిజం చెప్పాలంటే నాకు మా అమ్మే గుర్తొస్తుంది. అంత రుచిగా ఉన్నాయి రమ్య చేసే వంటలు. మరి నేను చేసే వంటలు మీకు నచ్చటం లేదా? నువ్వు బాధపడనంటే ఒక విషయం చెప్తాను. నీ వంటలు తినలేకపోతున్నానమ్మా. మీ మావయ్య అయితే 2-3 సార్లు ఆస్పత్రికి కూడా వెళ్ళొచ్చారు. ఇక చాలమ్మా, ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈ రమ్య వంట అద్భుతం. నువ్వు తిని చూడు. అలా కాంతమ్మనగానే కోపంతో ఊగిపోతూ కాంచన అక్కడున్న భోజనం వడ్డించుకొని తింటుంది. అలా ఒక్క ముద్ద నోట్లో వేసుకోగానే అద్భుతమైన రుచికి పొంగిపోతుంది కాంచన. ఆ వంట తిన్న తరువాత తన మనసు మారింది. నిజమే అత్తయ్యా, చాలా రుచిగా ఉంది. ఇకపై నేను ఇక్కడికొచ్చి రమ్య దగ్గర వంటలు నేర్చుకుంటాను. అమ్మా, చాలా సంతోషం తల్లి. అలా కాంచన మరుసటి రోజు నుండి రమ్య దగ్గర వంటలు చేయటం నేర్చుకుంటూ తన అత్తామామలకు కావలసింది చేసి పెడుతూ ఉంటుంది.